ఏపీలో సంచలనం సృష్టించిన నిడిగుంట అరుణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోవూరు పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసులో అరుణ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పడుగుపాడులోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు విషయంలో యజమానిని ₹1,00,000 మేర మోసం చేశారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. అరెస్ట్ అనంతరం ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను ఎట్టికేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిడిగుంట అరుణను అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోవూరులో ఫ్లాట్ యాజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఆమెను కోర్టులో హాజరుపరిచారు. 4 రోజుల క్రితం సిఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. గూడూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ కు ప్రియురాలుగా ఉన్న అరుణ అనేక అరాచకాలు చేసినట్లు అనేక ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొందరు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఆమె అనేక సెటిల్మెంట్లు చేసినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. 2 ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ వ్యతిరేకించిన ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర పోషించారని కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం పెరోల్ను రద్దు చేసింది. అప్పటి నుంచి అరుణ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అరెస్టుకు ముందు అరుణ ఓ వీడియో విడుదల చేసింది. పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను కాపాడాలంటూ వేడుకుంది. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని, కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించింది. తనను కావాలని లక్ష్యంగా చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్లే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో, ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులేందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం, అరుణ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర హోంమంత్రి అనిత ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అరుణకు ఎవరెవరితో సంబంధాలున్నాయి, ఆమె ఏ వివాదాల్లో పాలు పంచుకున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఓ ఆసుపత్రిలో తన ప్రియుడు రౌడీ షీటర్ శ్రీకాంత్తో అరుణ సరసాలాడిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది. ఆ విషయం కూడా తీవ్ర దుమారం రేపింది. 5 మంది ఉన్నాం, ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సెంటర్.